దేశ న్యాయ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంచలన తీర్పు. రక్షక భటులే భక్షకులుగా మారితే చట్టం తన విశ్వరూపాన్ని ఎలా చూపిస్తుందో తెలియజెప్పిన తీర్పు ఇది. తమిళనాడులో 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఏకంగా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? 2020 జూన్ 19న కోవిడ్ లాక్డౌన్ నడుస్తున్నటువంటి సమయంలో తుత్తుకుడి జిల్లా సతన్ కులానికి చెందినటువంటి జయరాజ్ ఆయన కుమారుడు జెనిక్స్ తన మొబైల్ షాపును నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం తెరిచున్నారన్న చిన్న కారణంతో పోలీసులు స్టేషన్ కు తరలించారు. కానీ ఆ స్టేషన్ లోపల ఆ తండ్రి కొడుకులకు నరకం కనిపించింది. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, అంటే సుమారు 7 గంటల పాటు పోలీసులు ఆ తండ్రి కొడుకులకు కర్రలను, ఇనుపరాడ్లతో చిత్రహింసలకు గురిచేశారు. వారి ఒళ్లంతా రక్తపు మరకలు. పోలీసులు చేసినటువంటి దాడికి తట్టుకోలేక జూన్ 22, 23 తేదీల్లో బెనిక్స్, జయరాజ్ వరుసగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెనిక్స్ అంటూ గొంతు ఎత్తారు. ముందుగా ఈ కేసును పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ మద్రాస్ హైకోర్టు జోక్యంతో విచారణ సిబిఐకి చేరింది. ఇక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. పోలీసులే సాక్ష్యాలను చెరిపేందుకు సీసీ కెమెరా రికార్డును డిలీట్ చేశారని, బట్టలపై ఉన్నటువంటి రక్తపు మరకలను కడిగేశారని సిబిఐ ఆధారాలతో సహా కోర్టు ముందుంచింది. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పర్యావసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ తీర్పు ఒక హెచ్చరిక. 4 ఏళ్ల పోరాటం తర్వాత బాధితులకు న్యాయం లభించింది. ఈ తీర్పుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.